హలో అందరికీ, ఎలా ఉన్నారు? పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు అన్నట్టు మన ఇంట్లో పెరట్లో పెంచే ఎన్నో మొక్కలు ఊరకనే మనం అలా పడేస్తూ ఉంటాం. ఇప్పుడు మన ఇంట్లో ఉండే ఈ మొక్క యొక్క ఉపయోగాలు తెలిసినాయి అంటే మీరు అస్సలు పడేయరు అండి. మన తమలపాకు మనం ఇంగ్లీష్లో బీటల్ లీఫ్ అంటాం. దీంతో చాలానే చేసుకుంటారు. తమలపాకు పచ్చడి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. దీంతో మధ్యాహ్నం బజ్జీ వేసుకున్న అద్దరిపోతుంది. అంతేకాదు మన కిల్లీ లవర్స్ కూడా ఉంటారు. పాతకాలంలో మన పెద్దవాళ్ళు భోజనమైన వెంటనే ఒక కిళ్ళి వేసుకొని అలా నిద్రపోయేవారు. అందుకే వాళ్ళకి ఏ జబ్బు లేకుండా ఎక్కువ సంవత్సరాలు బతికారేమో. ఇందులో ఉండే చెవికాలు అనే పదార్థం చాలా ఆరోగ్య సమస్యలనే క్యూర్ చేస్తుంది. జలుబు దగ్గుల నుండి గ్యాస్ట్రిక్, బరువు తగ్గడానికి, మన సింగర్స్ గొంతు సరదిద్దుకోవడానికి కూడా వాడతారు. పొట్ట కరగడానికి, నొప్పుల బాధ నుంచి, నోటి దుర్వాసన, గాయం మానడానికి, ఇంతేకాకుండా పురుషుల్లోని కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్కి కూడా వీటిని వాడతారు. ఇన్ని ఉపయోగాలున్న తమలపాకుని ఊరకనే తింటే నోరంతా పాడైనట్టు అనిపిస్తుంది. కానీ ఇలా కిళ్ళి వేసుకొని చూడండి, స్వీట్ పన్ అండి అదే. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ తమ్ముడిని చూస్తున్నారు కదా, చాలా ఫ్రెష్గా ఏది కావాలంటే అది వేసి మరీ కడుతున్నాడు. స్పెషల్ థ్యాంక్స్ టు దిస్ తమ్ముడు. ఈ శ్రీ సాయి మురళి పాన్ మహల్లో ఉండని వెరైటీ అయితే ఉండదు. ఓరియో, పిస్తా, చాక్లెట్, మీనాక్షి ఇలా చాలా వెరైటీసే ఉంటాయి. కౌంటర్స్ మన ముందే పెట్టి మనకు కావలసినట్టు తయారు చేస్తారు. ఇది ఎక్కడ ఉండదండి, మన ఆర్కే బీచ్ రోడ్లో శ్రీ సాయి మురళి పాన్ మహల్ అనమాట. ఇంత మంచి పాన్ వేసుకోవాలంటే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ఆర్ డిన్నర్ కూడా ఉండాలి కదా. వైజాగ్లో జైల్ రోడ్ దగ్గర రీసెంట్గా బీబీక్యూ పులావ్ అని స్టార్ట్ చేశారు. ఏ ఫ్లేవర్, ఎసెన్స్, టేస్టింగ్ సాల్ట్ వేయకుండా మన ముందే మనకి కావలసినట్టు చేసిస్తున్నారు. ఈ 2 హెల్దీ ఐటమ్స్ మీరు ట్రై చేసి మీ వీకెండ్ని, వీక్ స్టార్టింగ్ని హెల్దీగా మార్చేసుకోండి. థ్యాంక్ యూ.